శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెళ్ళపాడు గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా. ఈరోజు మనం వచ్చేసి దత్తక్షేత్రంలో జరిగిన పనులు అయితే ఒకసారి అయితే చూద్దాం. ఈరోజు దత్తక్షేత్రంలో అయితే ఎటువంటి పనులు అయితే జరగలేదు. ఎందుకంటే నిన్నటి వరకు అయితే చూశారు కదా, నిన్నటి వీడియోల వరకు. ఎవరైతే ఈరోజు ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వారైతే ఒకసారి మన దత్తక్షేత్ర ఛానల్కి వెళ్ళి మొత్తం వీడియోలు అయితే చూడండి. నిన్నటి వరకు జరిగిన పని ఏంటంటే ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ వరకు అయితే మొత్తం కొలతల ప్రకారంగా అయితే కట్టారు. ఈరోజు ఏంటంటే దాన్ని క్యూరింగ్ చేసుకోవడం కోసం అయితే ఆపారు. ఇగోండి, ఈయనే దత్తక్షేత్ర నిర్మాణం కాంట్రాక్టర్ గారు పులిపాటి రామారావు గారు. ముందున్న వ్యక్తి వచ్చేసి మేస్త్రి గారు వెంకటేశ్వరరావు మేస్త్రి గారు. ఈరోజు ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు దత్తక్షేత్రానికి అయితే వచ్చి ఇక్కడ జరిగే ప్రతి పనిని అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈరోజు అసలు వీళ్ళు ఎలా చేశారు, మేస్త్రులు ఇవన్నీ కరెక్ట్గా చేశారా చేయలేదా, ఇవి ఏదైతే ఈ గోతాలు ఉన్నాయో వీటిని నీట్గా కట్టారా లేదా, ఎందుకంటే క్యూరింగ్ చేసుకోవటం కోసమైతే వీటిని అయితే అమర్చడం జరిగింది. సో అవి ఎలా కట్టారు, ఎంతవరకు పని, ఈ మట్టి ఎప్పుడు తోలాలి అనే దాని గురించి అయితే మొత్తం కొలతల ప్రకారంగా చూసుకుంటూ ఇక్కడికైతే ఈ యొక్క మొత్తాన్ని ఇవ్వండి వీళ్ళైతే పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రతిరోజు వచ్చేసి. ఈరోజైతే ఇదే పని మీద కేవలం అసలు మొత్తం వర్క్ ఎలా ఉంది అనేది టోటల్గా అయితే చూడటానికి అయితే వచ్చారు. చివరిగా భక్తులందరికీ దత్తక్షేత్ర నిర్మాణ విరాళ విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామం మన ప్రాంతంలో ఒక పవిత్రమైన క్షేత్రం నిర్మించాలనే మహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ క్షేత్రం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, భక్తికి కేంద్రం, తరతరాలకు ఆధ్యాత్మిక వారసత్వం, సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చే పవిత్ర స్థలం. ఈ నిర్మాణం పూర్తి కావాలంటే మీ అందరి సహకారం అత్యవసరం. మీరు ఇచ్చే ప్రతి చిన్న విరాళం కూడా ఈ పవిత్ర కార్యానికి బలమవుతుంది. ధనం ఎంత అన్నది కాదు, మనస్సుతో ఇచ్చిన సహకారమే ముఖ్యం. ఈ కార్యానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పుణ్యం, మనశ్శాంతి, భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప గుర్తింపు. మీరు ఇచ్చే విరాళం క్షేత్ర నిర్మాణానికి, పూజా కార్యక్రమాలకు, భక్తులకు అవసరమైన సౌకర్యాలకు ఉపయోగించబడుతుంది. ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని వినమ్రంగా కోరుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఈ దత్తక్షేత్రం త్వరలోనే సాకారం కావాలని ఆశిద్దాం. శ్రీ గురుదత్త జై గురుదత్త. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.